హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మరి కొత్త బిల్డింగ్తో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఆ బిల్డింగ్ ఏంటి, ఎక్కడ అనేది వివరాలు చెప్తాను, మీరు చూడండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. 130 గజాలు, డబుల్ బెడ్రూము, హాలు, కిచెను, కంప్లీట్ వర్క్ అండి. ఓన్లీ కబోర్డ్ వర్క్ తప్ప మిగిలిన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. కబోర్డ్ వర్క్లు అయితే మీరు చేయించుకోవాలి. 2 బెడ్రూమ్లో 2 వాష్ ఏరియాస్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. ఇల్లు మొత్తం మీరు చెక్అవుట్ చేసుకోండి ఎలా ఉంది ఏంటో అనేది. ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది హాల్లో టీవీ యూనిట్ అనమాట. ఓపెన్ కిచెన్, అండ్ డైనింగ్ హాలు. చూస్తారు కదా, బిల్డింగ్ అయితే బాగుంది కదా. ఇది సెకండ్ 1 బెడ్రూమ్. హౌస్ మొత్తం చూసారంటే మీకే అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ దేవుణ్ణి పెట్టుకునేందుకు ఒక కబోర్డ్ అయితే ప్రొవైడ్ చేశారండి. వాస్తు పరంగా మనకి 100% వాస్తు, 80% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఫ్రెండ్స్. సీలింగ్ వర్క్ చూసారా ఎంత బాగుందో కదా. డీసెంట్ కలర్స్, డీసెంట్ ఏరియా బాగుంటుంది. డిటిసిపి లేఅవుట్. నూట 30 గజాలు ఈస్ట్ ఫేసింగ్. ఓకేనా ఫ్రెండ్స్? మీలో ఎవరికైనా హౌస్ నచ్చితే కనుక కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను. ఓకేనా? ఫ్రెండ్స్, హౌస్ నచ్చిందంటే వెంటనే పర్చేస్ చేసుకోవడానికి రెడీ అవ్వండి. దగ్గర దూరం అనేది ఆలోచించొద్దు. ఈ దగ్గరలో ఉన్న బిల్డింగ్ మీరు వద్దనుకుంటే మరికొంత దూరం పెరిగే అవకాశం ఉంది తప్ప దగ్గర దొరికే అవకాశం లేదు. అలాగే లో బడ్జెట్లో చాలామంది అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే లో బడ్జెట్లో బిల్డింగ్లు కూడా లేవండి. ఏమైనా ఉంటే కనుక నేను వీడియో పెడతాను, చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికీ కూడా ఒక మంచి మంచి బిల్డింగ్ ఇవ్వాలన్న కాన్సెప్ట్ అంతే. ఓకేనా? బిల్డింగ్ నచ్చిందంటే మటుకు పోనివ్వకండి. మీరు అందరూ కూడా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. వాటర్ బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రశాంతమైన వాతావరణము, స్వీట్ వాటరు, పొల్యూషన్ లేని ఏరియా. ఇంకేం కావాలి? రేట్ కూడా చెప్తున్నాను, 55 లక్షలండి. మాట్లాడుకోవచ్చు. అలానే ఎక్కువ బార్గన్ అయితే ఏమి ఉండదు, లైట్గా ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి.
ఫస్ట్ వన్ బెడ్రూమ్ వచ్చి 11/12 అండి. సెకండ్ బెడ్రూమ్ వచ్చి 11.5 10.5 మెజర్మెంట్ చెప్తున్నాను. హాల్ వచ్చి 23/29. ఓకే ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.